హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో సోర్ట్ గురించి చూసాం కదా, అర్రేలో వాల్యూస్ని ఏ విధంగా సోర్ట్ చేస్తాం అనేది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇటరేషన్ మెథడ్స్ గురించి చూద్దాం. ఇటరేషన్ మెథడ్ అంటే ఫర్ ఈచ్ మెథడ్ ఒకటి ఉంది. ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఫర్లో యూజ్ చేసుకుని అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం చూసారు, ప్రీవియస్ క్లాసుల్లో చూపించాను. అలాగే ఫర్ ఈచ్ని యూజ్ చేసుకుని కూడా మనం అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, అర్రేస్లో ఉన్న ఎలిమెంట్స్ని లైన్ బ్రేక్ తోటి ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వ్యార్ నెమ్స్ ఈక్వల్స్ టు 23, 45, రమేష్ 89, ట్రూ, నల్, కిరణ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను నమ్స్ని ప్రింట్ చేసినట్టయితే రైట్ 23, 45, రమేష్ 89 ఈ విధంగా ప్రింట్ అవుతున్నాయి. నాకు ఇవి 23 కింద 45 అంటే బ్రేక్ యూజ్ చేసుకుని ఈచ్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ మెథడ్కి సింటాక్స్ ఏంటంటే మనం ఏదైతే ఎర్రేని ఫర్ ఈచ్ చేయాలనుకుంటున్నామో, సో నెమ్స్ డాట్ ఫర్ ఈచ్ ఫర్ EACH. సో ఫర్ ఈచ్ ద్వారా మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఫంక్షన్ని కాల్ చేసుకుని ఆ ఫంక్షన్లో మనం ఏదైతే వాల్యూస్ మనం ప్రింట్ కావాలనుకుంటున్నామో వాటిని మనం ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను మై ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, MYF. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్ని మనం జనరేట్ చేసేటప్పుడు సో ఫంక్షన్ 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. ఫంక్షన్ అఫియన్స్ కొన్ని ఆప్షనల్ ఉంటాయి, FUNCT ION ఫంక్షన్ నేమ్ ఏమని క్రియేట్ చేసుకుని MYF క్యాపిటల్. ఓకే, సో ఓపెన్ అండ్ బ్రేసెస్లో మనం 3 పారామీటర్స్ ఏమేమంటే వాల్యూ VALUE వాల్యూ కామా ఇండెక్స్ సో ఇండెక్స్ కామా ఎర్రే సెల్ఫ్ అనమాట, ARRAY ఎర్రే సేమ్ ఎర్రే. ఓకే, ఇందులో మనకు కావాల్సిన ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, T వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ అనే వేరియబుల్ గ్లోబల్గానే డిక్లేర్ చేస్తాను. వేర్ ఏ ఈక్వల్స్ టు, సో ఇందులో ఏమీ లేదు, నల్ వాల్యూ పెట్టుకున్నాను. ఓకే, సో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సో తర్వాత ఇటరేషన్ జరుగుతూ ఉంటుంది కదా, ఏ ప్లస్ వాల్యూ. ఓకే, ఈచ్ వాల్యూని LUE ఈచ్ వాల్యూని దేనితో మనం బ్రేక్ చేయాలి, BR ట్యాగ్ తోటి, BR. ఓకే, సో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID demo1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు A. చూడండి, మనకి వాల్యూస్ అన్నీ బ్రేక్ అయ్యి లైన్ బ్రేక్ తోటి డిస్ప్లే అవుతున్నాయి. సో మీరు వీటిని లిస్ట్ ఐటమ్స్గా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఈచ్ ఫంక్షన్ నేము, సో బ్రేసెస్ అవసరం లేదు, కాల్ చేస్తున్నాను MYFని, వాల్యూ ఇండెక్స్ ఎర్రే, ఏ ఈక్వల్స్ టు ఎవ్రీ ఇటరేషన్ ఎర్రేలో ఎవ్రీ ఇటరేషన్ అప్పుడు మనకి ఇండెక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ వాల్యూ ప్లస్ BR. తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క వాల్యూనే మనం యూజ్ చేసుకుంటున్నాం, ఇండెక్స్ ఎర్రేని యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి వీటిని మీరు తీసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ వాల్యూ అంటే ఐటమ్ వాల్యూ, ఇండెక్స్ అంటే ఐటమ్ యొక్క ఇండెక్స్ వాల్యూ, ఎర్రే అంటేనేమో ఇట్ సెల్ఫ్ అన్నట్టు. ఓకే, దానికి అది. తర్వాత మనకి ఎర్రే మ్యాప్ మెథడ్ ఉంది. మ్యాప్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ ఎర్రే బై పెర్ఫార్మింగ్ ఏ ఫంక్షన్ ఆన్ ఈచ్ ఎర్రే ఎలిమెంట్. మ్యాప్ మెథడ్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ ఫర్ ఎర్రే ఎలిమెంట్స్ వితౌట్ వాల్యూ. మ్యాప్ మెథడ్ డస్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ ఎర్రే. ఓకే, మ్యాప్ మెథడ్ ఒరిజినల్ ఎర్రేని ఏమీ ఎఫెక్ట్ చేయదు. రెండోది వచ్చేసి
మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మ్యాప్ మెథడ్ని ఇచ్చేసుకుని మనం ఈచ్ ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేసి కావాలి నాకు. ఓకే, ఈచ్ ఎలిమెంట్ 2తో మల్టిప్లై కావాలి. ఎరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ 2తో మల్టిప్లై అయ్యి అవుట్పుట్ కావాలి. 8 మీరు కావాలనుకుంటే ఇక్కడ వాల్యూ దగ్గర వాల్యూ స్టార్ 2 మల్టిప్లై చేసి వస్తుంది కదా మనకి. సో 23, 46, 45, 90 ఇలా కాకుండా మ్యాప్ మెథడ్ని ఇచ్చేసుకుని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో మ్యాప్ మెథడ్కి సింటాక్స్ ఏంటంటే nems dot nu nems dot map nems dot map of m by f. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. m by f లో ఏం రాస్తున్నాను, వాల్యూ ఇండెక్స్ అరే a ఈక్వల్స్ టు a. సో ఇలా కాకుండా ఇలా రాసిన. ఓకేనా, చూడండి. ఓకే, సో లేదు అనుకుంటే ఇంకో మెథడ్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఇండెక్స్ అర్రే కూడా మనకి ఆప్షనల్ వన్స్. ఓకే, ఇది తీసేస్తున్నాను. సో నాకు ఒక ఎర్రే క్రియేట్ అవ్వాలి. ఆ ఎర్రేలో ఏం కావాలి, నాకు ఎలిమెంట్స్ అనేవి మల్టిప్లై అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది కూడా మనకు అవసరం లేదు, తీసేస్తున్నాను. వేర్ num2 ఈక్వల్స్ టు nems డాట్ మ్యాప్ ఆఫ్ మై ఎఫ్ వాల్యూ. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తున్నాను అంటే రిటర్న్ రిటర్న్ వాల్యూ స్టార్ VALUE వాల్యూ స్టార్ 2. ఓకే, ఇప్పుడు ఎలా రన్ అవుతుందో చూడండి. నెమ్స్ డాట్ మీకు ఊహాలు ఇక్కడ అర్థం కాకపోయినా కమింగ్ వీడియోస్లో అర్థమవుతూ ఉంటుంది. మ్యాప్ num2కి ఏం అసైన్ చేస్తున్నాను, నెమ్స్ డాట్ మ్యాప్ ఆఫ్ మై ఎఫ్. ఓకే, మై ఎఫ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. మై ఎఫ్ వాల్యూ ఏమి రిటర్న్ చేస్తుంది, రిటర్న్ వాల్యూ స్టార్ 2. ఇది అవసరం లేదు మనకి, తీసేద్దాం. సో ఇక్కడ ఏం ప్రింట్ చేద్దాం, num2ని ప్రింట్ చేద్దాం. num2. సో మనకు వాల్యూస్ అన్ని మల్టిప్లై అయ్యి మనకి చూపిస్తున్నాయి. ఓకే, తర్వాత ఎర్రే ఫిల్టర్ మెథడ్. ఫిల్టర్ మెథడ్స్ క్రియేట్స్ a new array with array elements that passes to test. So example creates a new array from elements with a value larger than 18. Larger than 18 కన్నా వాల్యూ ఎక్కువ ఉన్న వాల్యూస్ మనకు ప్రింట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఫిల్టర్ మెథడ్ని ఇచ్చేసుకుంటాం. వేర్ num2 ఈక్వల్స్ టు nems డాట్ ఫిల్టర్ FILTER ఫిల్టర్ మై ఎఫ్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వాల్యూనే కాబట్టి రిటర్న్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మనం ఎంత పెట్టుకుందాం, 22 పెట్టుకుందాం. ఓకే, చూడండి ఇప్పుడు మనకి 22 కన్నా
గ్రేటర్ దాన్ ఎక్కువ ఉన్న వాల్యూస్ని తీసుకుని మనకు ఒక సపరేట్ అరే క్రియేట్ చేసి చూపించింది మనకి. ఓకే, సో ఇది మనకి మన యొక్క ఫిల్టర్ ఫంక్షన్ యొక్క యూజ్. ద ఫిల్టర్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ అరే విత్ ది అరే ఎలిమెంట్స్ దట్ పాసెస్ ఏ టెక్స్ట్ వాల్యూ. సో మాడ్యులస్ 1 నాకు ఈవెన్ నెంబర్స్ కావాలి, ఈవెన్ నెంబర్స్ నాకు ఆడ్ నెంబర్స్ కావాలి. ఏం నెంబర్ మాడ్యులస్ 1 2 = 0 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, ఈవెన్ నెంబర్స్ రావాలి, వస్తున్నాయో లేదో చూడండి. సో 34 6 8 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. అలాగే ఆడ్ నెంబర్స్ కావాలి అనుకుంటే 1. సో నాకు ప్రతి ఎలిమెంట్ యొక్క మాడ్యులస్ వాల్యూ కావాలి. సో ఇది రావట్లేదు, ఒకసారి మీరు టెస్ట్ చేయండి. మాడ్యులస్ 3 అంటే ఏం అవుట్పుట్ వస్తుంది? 23 89 34 78. తర్వాత వచ్చేసి మనకి రెడ్యూస్ మెథడ్ ఉంది. రెడ్యూస్ మెథడ్ రిటర్న్స్ ఏ మెథడ్ ఫంక్షన్ ఆన్ ఈచ్ array element to produce a single value. Reduce method was for left to right in an array. So reduce method does not reduce the original array. The example finds the ఓకే. రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి టోటల్గా సమ్ చేసేసి వాల్యూ కావాలనుకుంటే అప్పుడు రెడ్యూస్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో రెడ్యూస్ మెథడ్ నెమ్స్ డాట్ రెడ్యూస్ myf. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫంక్షన్లో 2 వేరియబుల్స్ని పాస్ చేయాలి. సో ఫస్ట్ టోటల్ పాస్ చేశాను. సో ఇక్కడ మనం ఫస్ట్ పారామీటర్ కింద టోటల్ వాల్యూ అని ఇచ్చాను, సెకండ్ వచ్చేసి వాల్యూ ఇచ్చాను. ఓకే, మనకి టోటల్ ప్లస్ వాల్యూ, టోటల్ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రెడ్యూస్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు మీరు టోటల్ కాకుండా TOTA అని ఇవ్వండి, మీకు డౌట్ రావచ్చు. TOTA ప్లస్ వాల్యూ, సో సేమ్ వస్తుంది. ఇక్కడ వాల్యూ కాకుండా వాల్యూ 1 అని ఇద్దాం. A, B అని ఇస్తున్నాను. అప్పుడు B A, A ప్లస్ B. సో ఇప్పుడు ఏం అవుతుందో చూడండి. సో ఏదైనా పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు, కాకపోతే ఆ పారామీటర్స్ రిలవెంట్గా ఉన్నట్టయితే మీకు బాగా గుర్తుంటాయి అన్నమాట. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మనకి టోటల్ వాల్యూని డిస్ప్లే చేయడానికి, రెండవది వచ్చేసి వేరియబుల్ నేమ్ పర్పస్. ఓకే, ఇక్కడ కామా ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం.